హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్ గడ్డం. ఇక ఏపీ రాజకీయాల్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వినియోగిస్తున్నారు అన్న మాట రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత వైరల్ అవుతుంది ఈ విషయం. దీంతో పాటుగా మరిన్ని రాజకీయ అంశాలపై మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్తే సార్, చెప్పండి, నిన్న బాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తిరుమల లడ్డు అంటే హిందువులకి అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు, శ్రీవారి ప్రసాదంలోనే జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వినియోగించడం అంటే అది ఎలా చూడాలి? అంటే హిందువుల మనోభావాలంటే లెక్కలేదా, లేదంటే హిందువుల దేవుళ్ళు అంటేనే లెక్కలేదా? అసలు ఏంటి, ఎలా చూడాలి? మొట్టమొదటిగా వైసీపీ పార్టీ ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా, ఆయన ద్వారా టీటీడీ ఈఓగా నియామకం చేపట్టబడ్డ ధర్మారెడ్డి అయినా, టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా నియామకం చేపట్టబడ్డ వైవి సుబ్బారెడ్డి గారికైనా సరే, తిరుమల క్షేత్రం శ్రీవారి ఆలయం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆయన మీద నమోదైన కేసుల లాబింగ్ కోసం, ఆయన రాజకీయ అవసరాల కోసం, లేదు అనంటే తమ పార్టీ నాయకుల సంపాదన కోసం ఉపయోగపడే ఒక వ్యాపార క్షేత్రంగానే వాళ్ళు భావిస్తూ వచ్చారు తప్ప, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం లిప్త మాత్రపు దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా పరుగులెత్తుకొచ్చి, అష్టకష్టాలకు వచ్చి, వ్యయ ప్రయాసాలకు వచ్చి, గంటల తరబడి క్యూల్లో నిలబడి ఆ ఒక్క క్షణం దర్శనం దక్కితేనే ఒళ్ళు పులకరించిపోయే అంతటి తన్మత్వానికి లోనయ్యే ప్రజల మనోభావాలు వాళ్ళకి పరిగణలోకి రావు, తీసుకోరు. ఎందుకనంటే తిరుమల క్షేత్రాన్ని ఎంత వ్యాపారమయంగా వీళ్ళ నాయకత్వంలో మార్చారు అనంటే, ఈ మధ్యకాలంలో మనం 1కి 10 దృష్టాంతాలు మనందరి దృష్టికి రావడం జరిగింది. అవును. మంత్రి హోదాలో ఉన్న రోజా, ఇంకొక మంత్రి హోదాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి, వీళ్ళందరూ కలగలిసి 10ల సంఖ్యలో ప్రతిరోజు దర్శనాలు పొందుతారు. ఆ దర్శనాల మాటున ఆ దర్శనపు టిక్కెట్లని వ్యాపారం ఏం చేసి అమ్ముకున్నారు అని చెప్పని వార్తలు వచ్చాయి. సహజంగా ఒక శాసనసభ్యుడికి ఒక రోజుకి 6 మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటర్ మీద 53 అనుమతించడానికి అతను రికమెండ్ చేస్తూ పంపించడం, అనుమతించిన దాఖలా మనకి ఆ లెటర్ పూర్వకంగా మనం అందరం చూసాం. ఇదే సందర్భంలో మంత్రి హోదాలో ఉన్న రోజా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తిరుమల దర్శనాలని తన ఆర్థిక ఆదాయ మార్గంగా మలుచుకున్న తీరు కూడా చూసాం మనం. అదే సందర్భంలో ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్న లడ్డు అంశం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలకి కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన వైవి సుబ్బారెడ్డి తాను చైర్మన్గా ఉన్న రోజుల్లోనే 2020 సంవత్సరంలో కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తం అన్ని యాక్టివిటీస్ స్తంభించిపోయిన సందర్భంలో తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా బయట నుంచి భక్తుల రాకపోకలు నిషేధింపబడి కేవలం అంతర్గతంగా అంతరాలయంలో పూజారులు మాత్రమే పరిమితమైన సందర్భంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఒక ఆదాయ వనరుగా భావించిన వైవి సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి లడ్డూలు లారీలకెత్తి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అమ్మకం కేంద్రాలు పెట్టి అమ్మాడు. మర్చిపోయినట్టున్నారు. హైదరాబాద్ నగరం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని ప్రాంతాల్లో, అంటే స్వీట్ షాపుల్లో స్వీట్లు అమ్మినట్టుగా, స్వగ్రామ ఫుడ్స్లో ఇది చాలా శ్రేష్టమైన ఇంటి రుచితో
మేళవించిన రుచి అని మనం అమ్ముతుంటారు కదా, అవును. ఆ విధంగా తిరుమల శ్రీవారి లడ్డూని ఒక ఆదాయ మార్గంగా భావించే అతను తిరుమల శ్రీవారి లడ్డు ఏంటి, తిరుమల క్షేత్రానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి ప్రసాదంగా స్వీకరించే లడ్డు. దాన్ని శ్రీవారి దర్శనానికి వెళ్ళని ప్రజలకి ఒక విక్రయ వస్తువుగా అమ్మటం ఏంటి అంటే ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టినట్టు. ప్రశ్నించేవారు లేరు కదా అప్పుడు. అంటే ఈ విధమైన వైఖరిని ప్రదర్శించిన వైసీపీ ప్రభుత్వం తిరుమల శ్రీవారికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో 5,000 కోట్లు మెచ్యూర్ అవుతున్నాయి అని చెప్పని వాటిని ఆ డిపాజిట్లని బ్యాంకుల నుంచి విత్డ్రా చేసి వైసీపీ ప్రభుత్వం వాడేసుకొని బాండ్ల రూపంలో ఇవ్వాలి అని చెప్పని ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే అది విమర్శల రూపంలో ప్రజల నుంచి అంటే విమర్శలు వ్యక్తమైనయో ఆ ప్రస్తావన మార్పున్నారు. లేదు మేము అటువంటి ప్రయత్నం చేయట్లేదు అని చెప్పారు. తర్వాత వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండగానే అతని ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండలి మీటింగు ఒకసారి ఆ వీడియో క్లిప్ బయటికి రావడం జరిగింది. ఆర్జిత సేవలకి 1000 రూపాయలు ఉందా 3,000 చేయండి, 500 ఉందా 2,000 చేయండి అంటే వేలం పాటలు పెట్టినట్టుగా భక్తులని శ్రీవారికి దూరం చేసే ప్రక్రియ, వీలైనంత భారం భక్తుల మీద మోపే ప్రక్రియ, సామాన్యుడు శ్రీవారి చెంతకి దర్శనం కోసం అడుగు పెట్టలేని స్థితి కల్పించడం. నేను 2022 డిసెంబర్లో వెళ్ళాను చివరిసారిగా. నాకు అక్కడ కాటేజెస్ ఆ హౌస్ కీపింగ్ ఉద్యోగులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కాటేజీ 3 రెట్ల నుంచి 4 రెట్లు ధరలు పెంచారు. అంటే తిరుమల శ్రీవారి క్షేత్రానికి సామాన్య భక్తుడిని దూరం చేసే కుట్ర, అంటే అది వీలైనంత ఖరీదుగా మార్చడం ద్వారా శ్రీవారి ప్రాంగణానికి భక్తులు రాకుండా నియంత్రించాలనే ప్రయత్నం జరిగింది. ఉద్దేశపూర్వకంగా తిరుమల మీద ఒక కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించారు. ఎందుకు? వీళ్ళకి శ్రీవారి పట్ల భయము లేదు, భక్తి లేదు. ఒక బరితెగించిన వ్యక్తుల నాయకత్వంలో శ్రీవారి ధర్మకర్తల మండలి బాధ్యతలు స్వీకరించి వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఎవరిని ధర్మకర్తల మండలిలోకి తీసుకున్నారు? ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి నెలల తరబడి జైలు జీవితం గడిపొచ్చిన శరత్చంద్రారెడ్డిని బోర్డు మెంబర్గా తీసుకున్నారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేసి ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో అనుమతిలో అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పని సిబిఐ విచారణ ఎదుర్కొని జైలు జీవితం గడిపొచ్చిన వ్యక్తికి, గుజరాతీకి ధర్మకర్తల మండలిలో చోటు కల్పించారు. అంటే ఇక్కడ కేతన్ ఫరేక్ అనుకుంటా అతని పేరు, కేతన్ ఫరేక్ లేదో మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే ఈ విధమైన దుర్మార్గాలకి పాల్పడ్డ వీరి ఆధ్వర్యంలో ఇంకా ఇటువంటి, అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం విన్న తర్వాత శ్రీవారి ప్రసాదంలో లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ నుంచి తీసిన చమురు, దాన్ని చాలా సందర్భాల్లో మనం టీవీలో చూస్తూ ఉంటాం, పేపర్లో రిపోర్ట్ అవుతూ ఉంటుంది. కాటేదాన్ ప్రాంతంలో కృత్రిమ నెయ్యి తయారీ కేంద్రాలు ఉన్నాయి. జంతు కళేబరాల నుంచి తయారు చేసిన నకిలీ నెయ్యిని ఇవాళ అసలు సిసలు నెయ్యిలో కలిపి నెయ్యిని కల్తీ చేస్తున్నారు. ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సందర్భాల్లో, ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు చాలా సందర్భాల్లో వాటి మీద రైడ్ చేసి ఆ యూనిట్లు సీజ్ చేశారని వార్తలు ఉంటూ ఉంటాం. అంటే అటువంటి కంటామినేటెడ్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి శ్రీవారి ఆలయాన్ని అపవిత్రం చేశారు. మొట్టమొదట ఆగమ శాస్త్రం ప్రకారం పూర్తి శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించబడే ప్రాంగణంలోకి మృత కళేబరాల నుంచి తీసిన చమురును తీసుకొచ్చి పోటులో బ్రాహ్మణులు మడిగట్టుకొని లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తారు. అటువంటి బ్రాహ్మణుల చేత ఈ వస్తువులు వినియోగింపజేసి ఆలయ ప్రాంగణంలోకి వాటిని తీసుకొచ్చి మొత్తం ఆలయాన్ని భ్రష్టు పట్టించారు. ఇవాళ మైలబట్టే పరిస్థితులు తీసుకొచ్చారు వీళ్ళు.
కారణం ఏంటి అంటే వాళ్ళకి అసలు ఆ దేవుడు అంటే, ఆ ప్రజల విశ్వాసాలంటే, ఆ ప్రజల మనోభావాలంటే లెక్కలేని బరితెగింపు వ్యక్తులు. ఎందుకంటే పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మేనత్త విమల మొన్న ఎలక్షన్స్ ముందు ఊరు తిరిగి ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డికి అతని సతీమణికి పర్సనల్ ప్రేయర్ టైం ఉంటుంది, అతను ఒక క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ అతను కాపాడుకోవాలి అని చెప్పని వాళ్ళ సొంత మేనత్త ఊరు తిరిగి ప్రచారం చేస్తుంటే, వాస్తవం. అదేంటి అత్తయ్య, శారదాపేటాధిపతి నన్ను గంగలో ముంచి నన్ను హిందూగా మార్చాడు, నన్ను క్రిస్టియన్ అని చెప్తున్నావు ఏంటి నువ్వు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఏం ఖండించే ప్రయత్నం చేయలే. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ఈ అక్రమాలన్నీ కొనసాగుతూ వచ్చినాయి. కర్ణాటక కోఆపరేటివ్ డైరీ కార్పొరేషన్, నందిని బ్రాండ్, అవును, వారి ద్వారా 5 దశాబ్దాల పాటు తిరుమల ఆలయానికి సప్లై అయిన నెయ్యిని ఆపేసి ఈ విధమైన అకృత్యాలకు పాల్పడ్డారు. ఉద్దేశపూర్వకంగా వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టట్లా, భక్తులు ఇచ్చిన కంట్రిబ్యూషన్స్ నుంచి ఖర్చు పెడతా ఉన్నారు. అటువంటి సందర్భంలో వీళ్ళు ఆలయాల్లో లాభ నష్టాలు బేరీ చేయటం ఏంటి? లాభ నష్టాల మాట పక్కన పెట్టిన అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఒక సామెత ఉంది, ఓలి తక్కువ అని చెప్పని గుడ్డిదాన్ని చేసుకుంటే కొండలన్నీ పగలగొట్టిందంట అని చెప్పని. ఇవాళ చౌకగా వస్తుంది కదా అని చెప్పని ఏ వస్తువు అంటే ఆ వస్తువు కొనుక్కొచ్చి వినియోగిస్తారా? క్వాలిటీ అయిన వస్తువు ఖరీదుగానే ఉంటుంది. క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయితేనే చౌకగా దొరుకుతుంది. ఇవాళ ఆవు నెయ్యి దొరికే ప్రాంతాలేవి, అందులో తిరుమల ఆలయం లాంటి బల్క్గా సప్లై చేయాల్సినంతటి క్వాంటిటీ ఎక్కడ దొరుకుతుంది అనేది ఆ మాత్రం అవగాహన లేదా? కనీసం మీకు తెలియకపోతే తెలిసిన నిపుణులు చెప్పరా? చెప్పే ఉంటారు. కానీ మీ ఉద్దేశం అక్కడ ఆలయానికి పొదుపు చేయడం కాదు, ఆలయాన్ని భ్రష్టు పట్టించడం. కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు మీరు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరూ, హిందూ కుటుంబ సభ్యులందరూ కూడా అత్యంత పవిత్రంగా భావించే కలియుగ వైకుంఠంగా పిలుచుకునే ఆలయంలో ఇటువంటి దుర్మార్గపు చర్యలకు మీరు పాల్పడ్డారు అని అంటే అసలు మిమ్మల్ని క్షమించవచ్చా? ఇప్పటికే ఒకనాడు అదే కొండల గురించి, అదే తిరుమల శ్రీవారి సన్నిధి గురించి, 7 కొండల గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి, మీ తండ్రి రాజశేఖర రెడ్డి ఒక టచ్ చెయ్యను కూడాని ప్రస్తావన తీసుకొచ్చి 7 కొండలని 2 కొండలుగా కుదించే ప్రయత్నం చేస్తే ఏం జరిగిందనేది ఇవాళ ప్రపంచానికి తెలుసు. మీ దుర్మార్గాలని ఇవాళ ఆ శ్రీవారు శిశుపాలుడి తప్పుల్లాగా అన్నీ నోట్ చేసుకున్నారు కాబట్టే ఇవాళ 151 నుంచి 11కు పడిపోయారు. మీ అసలు శిశుల దుర్మార్గాల మొత్తం, మీ అకృత్యాల మొత్తం, మీరు ప్రజల మనోభావాన్ని గాయపరిచిన ప్రతి అంశం ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారటం ఖాయం. దీనికి ఇంతకింతకి ఖచ్చితమైన శిక్ష మీకు విధింపబడటం కూడా ఖాయం. కానీ ఇవన్నీ వాస్తవం కాదు అని నిన్న సుబ్బారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, సుబ్బారెడ్డి కావచ్చు, లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారు, ఇవేమీ జరగలేదు అన్న మాటలైతే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రస్తుతం టీడీపీ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితే దాని మీద తీవ్రంగా విమర్శిస్తూ దానికి సాక్ష్యాలు కూడా చూపించడం జరిగింది. మరి వీటి మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారా? ఆనం వెంకటరమణారెడ్డి గారు ల్యాబ్ రిపోర్ట్స్ని కోట్ చేస్తూ ఏ రిపోర్టులో ఏమి తేటతెల్లమైంది, ఆ నెయ్యిలో ఏం కలపబడి ఉంది, ఫిష్ ఆయిల్, జంతు కళేబరాల నుంచి తీసిన చమురు కలపబడింది అనేది ల్యాబ్ రిపోర్ట్స్ ధృవీకరించిన అంశాన్ని అంటే స్పష్టంగా ప్రజలకు వివరిస్తూ ఆనం వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్లో ప్రసంగించడం జరిగింది, ప్రజలకు తేటతలం చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా, టీటీడీ పరంగా ఇటువంటి అకృత్యాలకు పాల్పడిన
కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ఆడుకున్నా ఏ ఒక్కరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కూడా క్షమించవు. ఖచ్చితంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత, ఇవాళ ల్యాబ్ రిపోర్ట్స్తో కూడా ఆ అంశాన్ని ధృవీకరిస్తున్న తర్వాత ఇంకా వీళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా కేసులు నమోదు చేసి తీరాలి. కేసులు నమోదు చేయడమే కాదు, ఈ విధమైన అకృత్యాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని ప్రజల మనోభావాలతోటి, ప్రజల ధార్మిక చింతనతోటి అవహేళన చేసే విధంగా వ్యవహరించిన ఏ ఒక్కరిని కూడా, ఎందుకంటే ఎప్పుడూ గజనీలు గోరీలు భారతదేశం మీద దండయాత్ర చేశారు, ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేశాడు అని చెప్పని విన్నాం. కానీ ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధమైన భ్రష్టత్వానికి సాహసించినది మాత్రం జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు. కాబట్టి వీళ్ళని ఏ స్థాయిలో కూడా క్షమించడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో దానికి అంటే వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి తగిన మూల్యం చెల్లింప చేయాల్సిందే. వాళ్ళని చట్టపరంగా కఠినంగా శిక్షించి తీరాల్సిందే. థ్యాంక్ యూ రాజేష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.